బాగా అనిపించింది. కాకపోతే కొన్ని దాంట్లో ఏమంటే డైరెక్టర్ లేని లోటు అనేది కొద్దిగా కనబడింది. నవీన్ మేడారంలో అయితే డైరెక్టర్ ఇష్యూ అయితే కొద్దిగా అయితే కనబడుతుంది. ఇంకోటి అయితే అభిషేక్ నామయ్య గారు అయితే నిజం కొద్దిగా బాగానే బెటర్ అనిపించింది. ఇంకోటి పిక్చర్స్ పరంగా అయితే కానీ ఆ నెగిటివిటీగా వేరే ఉంటుందేమో ఆ కాలంలో అని అనుకున్నా. కాకపోతే ఆ త్రివర్ణం ఎవరు, నేతాజీ వస్తాడా, ఏంది ఫైట్ సీన్స్ అనేది ఒక మర్డర్ జరిగింటుంది, దాని గురించి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోతుంది. ఎవరు చేసినది ఏం కథ అనేది ఆ ఎన్ఆర్ఐ ఏదో ఉంటుంది, ఏజెంట్స్ ఎవరు అనేది సస్పెన్స్ థ్రిల్లింగ్ అవుతుంది. అంటే ఈ రివీల్ అయిపోతుంది అనే సిచ్యువేషన్ లో మళ్ళీ ఏంటనే ఒక సస్పెన్స్ వచ్చేస్తుంది. కళ్యాణ్ రామ్ అయితే ద బెస్ట్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఫైట్స్ పరంగా అయితే టాప్ 2 లాస్ట్ ఫైట్స్ అయితే చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి మాలవిక నాయర్ గారు అనుకుంటాను, త్రివర్ణం గారు అనుకుని, కానీ ఆమె కాదు, ఆమె కూడా చాలా బాగుంది. ఇంకోటి నిత్య మీనన్ గారు కూడా యాక్టింగ్ బాగుంది, ఆమె కూడా చాలా సూపర్ అనిపించింది. నాకైతే కళ్యాణ్ రామ్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొత్తగా అనిపించింది, కొత్తగా బాగుందన్న. ఆ నెగిటివిటీకే కొన్ని అంటే సస్పెన్స్ ఫీలింగ్ అనిపించేటప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ గారికి అయితే మళ్ళీ ఇదైతే ఇట్టు పడుతుందని నేనైతే అనుకుంటున్నాను. అప్పుడు జరిగిన ఇంగ్లీష్ లంచ్ కొడుకులు లేరా, బ్రిటిష్ కొడుకులు అప్పుడు మన దేశాన్ని దోసుకపోయి ఎంత హింసలు పెట్టినారో అవన్నీ అంత ఎట్లా అంటే అన్న ఒక్కటి చెప్తున్నా చూడన్నా, ఎవడు బయట వచ్చి మనని ఎవ్వడు ఏం చేయలేడు, మన ఓడే ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు, అది మాత్రం ఇవ్వకండి. నిజంగా అంటే మన దేశాన్ని మనం కాపాడుకోవాలా. బ్రిటిష్ అన్న కొడుకుల గురించి అయితే బాగా చూపించాడు, మంచిగా చూపించాడు. కళ్యాణ్ రామ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. సినిమా అయితే బాగుందన్న, మంచిగా ఉంది. అద్దరు కొట్టింది భయ బింబిసార తర్వాత మధ్యాహ్నం ఆమె కోసం వచ్చిందిగా. కళ్యాణ్ రామ్ కూడా ఒప్పుకున్నాడు, కొంచెం పొరపాట్లు చేసిన నేను అక్కడ మిస్టేక్ జరిగింది, సినిమా కొంచెం నర్వస్గా వచ్చింది, తక్కువ వచ్చిందని. టీవీలో అయితే బింబిసార రేంజ్ తీసుకెళ్ళి సూపర్గా ఉంది. మనకు బ్రిటిష్ కాలం నాటి చరిత్రను చూపిస్తారు. మన ఎవరు సుభాష్ చంద్రబోస్ గారి రైట్ హ్యాండ్ ఎవరు, సుభాష్ చంద్రబోస్ గారిని ఎలా కాపాడుకుంటారు అనేది చూపిస్తారు. మనకు ఒక్కసారి గుర్తొస్తుంది, మనం ఆ కాలంలో పుట్టుంటే బాగుంటే మన దేశానికి మనం సేవ చేసేవాళ్ళని ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఉన్న యువత కూడా చూడాలి ఈ సినిమాని, ఎందుకంటే చరిత్ర చూపించాడు కాబట్టి. సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర చూపించడం, అందులో కొన్ని సన్నివేశాలు వస్తాయి. నేను సుభాష్ చంద్రబోస్ గారి బుక్స్ చదివాను, బుక్స్ చదివినప్పుడు ఆ సైకిల్ సన్నివేశాలు, కొన్ని లెటర్ ఇచ్చిన సన్నివేశాలు, కొన్ని కాల్చిన సన్నివేశాలు ఆ బుక్లో ఉన్నాయన్నమాట. రియల్గా అప్పుడు ఎలా జరిగేదో అవి చూపించాడు, అర్థం అనిపించింది. బింబిసార తర్వాత సంయుక్త మీనను అలాగే కళ్యాణ్ రామ్ గారు నటించారు కదా, వాళ్ళిద్దరికి నిజంగా వాళ్ళ పేరు హిట్ పేరు అనుకోవాలి. మంచి ఎపిసోడ్లు పడ్డాయి, మంచి సన్నివేశాలు లేవాలి, సూపర్గా అనిపించేస్తుంది. ఫైట్ సన్నివేశాలు అయితే అద్భుతము. నామా నాగేశ్వరరావు గారు వేరే వాళ్ళను డైరెక్షన్ ఉంది, తర్వాత మార్చేసి నామా నాగేశ్వరరావు గారు అభిషేక్ నామా చేశారు అంటున్నారు కదా. సో ఆయన రియల్గా ఆయన హ్యాండిల్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. కొత్త డైరెక్టర్ ఎక్కడ అనిపించలేదు, బీజం ఖతర్నాకుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి. కొద్దిగా ఇంటర్వెల్ బిఫోర్ ఒక కమెడీ ఉన్నాడు శాస్త్రి అని, ఆయనతో వచ్చే సన్నివేశాలు రొటీన్ అనిపించినా కానీ కామెడీని సృష్టించడానికి కారణం అతను ఉండటం ప్లస్ పాయింట్ అయింది. అలాగే ఒక సింగర్ విడిపోయిన వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆమె కూడా అది సూపర్గా, కొంచెం సన్నివేశాలు కొంచెం అయినా కానీ చాలా బాగా అనిపించింది. నోయల్ వాళ్ళ వైఫ్ ఉన్నది, సూపర్గా అనిపించింది. ఆమె సన్నివేశాలు కూడా కొంచెం ఉన్నగా చాలా అనిపించింది. అలాగే మాలవిక నాయర్ పాత్ర అయితే అద్భుతము. ఒక విధంగా ఆమె ఉన్న సన్నివేశాలు, మనోడు హీరో సన్నివేశాలు చూస్తే ట్విస్టులు చాలా ఉంటాయి. ఆమెనే త్రివర్ణ అనుకుంటాము, త్రివర్ణ అసలు హీరోనే డెవిల్ ఏజెంట్గా వస్తాడు కూడా. ఖతర్నాక్ ఉంది భయ. బీజం అయితే సినిమాకి హైలైట్, ఒక ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది, మస్తు అంటే మస్తు ఉంటుంది. సినిమాకి అయితే 3+ ఇస్తారు మీద. డెవిల్ సినిమా మస్తు ఉన్నది. బింబిసార తర్వాత మనకు ఒక హిట్ మూవీ, ఖచ్చితంగా హిట్ మూవీ అని చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి బింబిసార తర్వాత బ్లాక్ బాస్టర్ అంటే డెవిలే. ఎందుకంటే ఆ యాక్టింగ్ చేయాలంటే నందమూరి కళ్యాణ్ రామ్ అంటే వేరే లెవెల్. అది యాక్టింగ్ అంటే ఎవరు చేయలేరు. సినిమా స్టోరీ మాత్రం కొత్తగా ఉంది. అంటే అప్పట్లో జరిగిన రియల్ స్టోరీ అనుకుంటాను, రియల్ స్టోరీని చూపించినాడు. అంటే అప్పట్లో జరిగిన యుద్ధాలు, ఆ సెటప్, ఆ ప్రొడక్షన్ వాల్యూ మాత్రం హైలైట్. ఎందుకంటే అప్పట్లో జరిగిన యుద్ధాలు, అప్పటి సమాజం అంటే అప్పట్లో ఎలా ఉండదో మనకు తెలియదు అన్న. సినిమాలో మాత్రం క్లారిటీగా చూపించింది. నాకైతే అన్న మస్తు నచ్చింది. ఒకటి కళ్యాణ్ రామ్ అంటే 1 మ్యాన్ షో అన్న. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంటే యాక్టింగ్, ఏం యాక్టింగ్ చేసిన అసలు ఆయన ఎక్కడ ఏడా తగ్గకుండా అసలు ఆ యాక్టింగ్ సీన్స్ కానీ డైరెక్షన్ వాల్యూ సూపర్ ఉన్నాయి సార్. ఎందుకంటే చాలా సినిమాలు చూసిన అంటే ఎలా ఉందో న్యాచురల్గా అప్పట్లో ఎలా జరిగిందో న్యాచురల్గా చూపించి నాకైతే డెప్త్గా నాకైతే బాగా నచ్చిందన్న. ఇంకోటి హీరోయిన్ సంయుక్త మీనా, ఇంకా సీన్ అయితే బాగుంటుంది అన్న. హీరో చూడగానే ఆమె ఎంట్రీ, ఆమె నడుము అబ్బా మామూలు ఉండదు. సంయుక్త ఎన్నిసార్లు మాస్టర్ కూడా అవ్వ అందరి గుండెలో తింటా నా వడ్డానం ఉంటా, నా నడుము వడ్డానానికి పట్టుకుంటా నన్ను అమ్మ పిచ్చోడైపోతా నా నడుము చూస్తే, మామూలు నడుముగా అన్న అబ్బా ఎట్లా ఉంటుంది అసలు. సంయుక్త అంటే సెక్సీగా అట్లా ఉందనా. సినిమా మాత్రం సూపర్ అన్న. ఒకటి డెవిల్ సినిమా, ఒకటి నందమూరి కళ్యాణ్ రామ్ మనకి మాత్రం బ్లాక్ బాస్టర్. బింబిసార బ్లాక్ బాస్టర్ ఇట్టాడు ఇదే బ్రో. స్టోరీ మాత్రం కొత్తగా ఉంది, నీట్గా ఉంది, రియల్ స్టోరీ బ్రో. ఇది రేటింగ్ 3.5 అన్న. థ్యాంక్ యూ.